కర్ణాటక ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 16 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాల్సిందిగా నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. సోషల్ మీడియా ప్రభావంతో పిల్లలపై దుష్ప్రభావం చూపిస్తున్నాయని సీఎం సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా చీఫ్ ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ఇప్పుడు కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని కూడా అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా సిద్ధరామయ్య ప్రకటన ఒక రకంగా చాలా కీలకమైన ప్రకటనగానే మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటికే సోషల్ మీడియా ఇంపాక్ట్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పిల్లలపైనే చాలా మంది పిల్లలే ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్నట్టుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కొన్ని గణాంకాల ద్వారా కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో ఎక్కడో ఒక చోట్ల దీనికి బ్రేక్ వేయాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మనసులో వివిధ రకాల అంశాలపై మతపరమైన అంశాలు కావచ్చు, ఇతర పరమైన అంశాలు కావచ్చు, అశ్లీల కంటెంట్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఎక్కడో చోట్ల నియంత్రించాలనే అభిప్రాయం చాలా రోజుల నుంచి వ్యక్తమవుతుంది. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే 16 ఏళ్ల లోపు వాళ్ళకి సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేసిన నేపథ్యంలో అలాంటి విధానాన్ని తాము ఇక్కడ కూడా కర్ణాటకలో అమలు చేయబోతున్నట్టుగా సిద్ధరామయ్య కాసేపటి క్రితం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ రోజు అసెంబ్లీలో కర్ణాటక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగానే సిద్ధరామయ్య ఈ అంశాన్ని స్పెషల్ గా చెప్పారు. చాలా చోట్ల ఇప్పుడు ఇంపాక్ట్ ఏదైనా ఉంది పిల్లల పైన పడుతుందంటే అది సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది అంట. దాన్ని నియంత్రించాల్సిన 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకు మాత్రం పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన ప్రకటించారు. నిజానికి ఈ రకమైన నిర్ణయాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మంత్రి లోకేష్ కూడా గతంలో కామెంట్ చేశారు. దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ న్యాయపరంగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా కొంత కసరత్తు చేస్తున్నట్టుగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. మొత్తానికి దేశంలో చాలా చోట్ల ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రపంచంలోనే చాలా దేశాలు ఇప్పటికే 16 ఏళ్ల లోపు వాళ్ళకి సోషల్ మీడియాను దూరం పెడుతున్న నేపథ్యంలో మొదటిసారిగా ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం దీన్ని నిషేధించాలని నిర్ణయించింది. మిగతా రాష్ట్రాలు కూడా ఈ రకమైన ఆలోచనలు చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాకు పిల్లల్ని దూరం పెట్టడం ద్వారా చాలా అంశాలకు సంబంధించి క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా పుస్తకాలు చదవడం అనేది పూర్తిగా పిల్లలు మానివేశారు. దీనివల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి కనుక సోషల్ మీడియాలో కేవలం పాజిటివ్ అంశాలే లేవు, నెగిటివ్ అంశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ నెగిటివ్ కంటెంట్ ఎక్కువగా పిల్లల పైన ప్రభావం పడే అవకాశం ఉంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే మనకి ప్రతి ఒక్క క్లాస్ రూమ్ డిజిటలైజేషన్ అయిపోయిన పరిస్థితి.